హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఈరోజు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు. చుట్టాలంటే ఎవరో కాదండి, మా తోడికోడలు వాళ్ళ ఫ్యామిలీని లంచ్కి ఇన్వైట్ చేశానమాట. సమీర్ కూడా ఎప్పటి నుంచో వాళ్ళ అక్క వాళ్ళతో కలిసి ఇంట్లో లంచ్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. వాళ్ళకి ఏదో ఒకటి గిఫ్ట్ ప్లాన్ చేద్దామని చెప్పి 1 వీక్ నుంచి అనుకుంటూ ఉన్నాను. ఏదో ఒక పనిలో పడి మర్చిపోయాను అనమాట. ఆ రోజు సండే మార్నింగ్ నాకు గుర్తొచ్చి ఇంకా క్విక్ డెలివరీ ఆప్షన్ ఉంటే నెస్టేషియావి 2 టంబ్లర్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఆల్రెడీ మేము యూజ్ చేస్తూ ఉన్నాం కదా, తనకు కూడా పిల్లలకు కూడా అలాంటివి అయితే బాగా యూస్ఫుల్ అవుతాయి కదా. మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీకి మంచి లంచ్ ప్లాన్ చేద్దామని అయితే నా మైండ్లో ఉంది. ఫస్ట్ అయితే ఫ్రూట్ కస్టర్డ్ చేద్దాం. పిల్లలకి ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రూట్ కస్టర్డ్ అంటే. ఫస్ట్ వాళ్ళకి చిల్డ్గా క్రీమీగా కంఫర్టింగ్గా అయితే ఈ డిజర్ట్ ఉంటుంది కదా అని అదొక ఆప్షన్ పెట్టుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాన్ కర్రీ ఒకటి, మటన్ బిర్యానీ ఒకటి. మా తోడికోడ వాళ్ళ పెద్దమ్మాయికి పన్నీర్ అంటే చాలా ఇష్టం, బట్ నాకు పన్నీర్ చేయడానికి టైం సరిపోదు కదా అని చెప్పి అదొకటి ఆర్డర్ పెడదామని చెప్పి అనుకుంటున్నాను. ఫస్ట్ ప్రాన్ కర్రీ కోసం మసాలాలన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. మా తోడికోడలు వాళ్ళు మా ఇంటి దగ్గరలోనే ఉంటారు. హార్డ్లీ 3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాను. కానీ ఇప్పుడు కలం ఎక్కువ, బికాస్ తను వర్కింగే నేను వర్కింగే కాబట్టి ఎక్కువ టైం దొరకదనమాట మా ఇద్దరికి కలిసి స్పెండ్ చేయడానికి. ఈ రోజు అయితే లంచ్లో చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటాము. ఫస్ట్ అయితే ఫ్రూట్ కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నా బోరోసిలికేట్ గ్లాస్ పాట్ తీసుకుని చక్కగా మిల్క్ అయితే 1 లీటర్ మిల్క్ యూజ్ చేస్తున్నాను నేను ఫ్రూట్ కస్టర్డ్ కోసం అని చెప్పి. ఫ్రూట్ కస్టర్డ్ చేసేటప్పుడు ఒక పాయింట్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మా ఇంట్లో ఏంటంటే కస్టర్డ్ పౌడర్ లో మనం లూక్వామ్ మిల్క్ కలిపేసి పక్కన పెట్టుకుని ఆ మిశ్రమాన్ని మిల్క్లో యాడ్ చేయాలి. డైరెక్ట్గా కస్టర్డ్ పౌడర్ కనుక మిల్క్ యాడ్ చేస్తే ఉండలు కట్టేసి లంప్స్ లాగా ఫామ్ అయ్యి కస్టర్డ్ అస్సలు బాగా రాదు. సో అందుకని చెప్పి నేను ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. మిల్క్ ఏమో బాయిలింగ్కి పెట్టేసి ఇంకా నేను ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను ప్రాన్స్ కర్రీ కోసం అని చెప్పి. ఈ గ్లాస్ పాట్లోనే మిల్క్ వేడి చేసుకొని కస్టర్డ్ ప్రిపేర్ చేసుకొని అదే డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకా వేరే గిన్నెలో సర్వింగ్ అని చెప్పి సర్వేర్ అలా ఏం అవసరం లేదనమాట. మంచిగా ఎస్థెటిక్గా కనిపిస్తుంది కదా ఇదే బౌల్. చక్కగా స్టవ్ టాప్ అండి ఇది. మనకి వేరే గిన్నెలు యూజ్ చేసుకోవాల్సిన అవసరమే లేదనమాట. ఇక్కడైతే నేను కస్టర్డ్ ప్రిపేర్ చేస్తుంది కూడా నాకు ట్రాన్స్పరెంట్ కాబట్టి బయట కనిపిస్తూ ఉంది. కింద స్టిక్ అవుతుందా లేకపోతే ఏమవుతుంది అని క్లియర్ కట్గా కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ నేనైతే ప్రాన్స్ కర్రీ కోసం అని చెప్పి చిన్న కుకింగ్ పాట్ ఉంది కదా సెరామిక్ది, లాస్ట్ టైం మీకు చూపించాను. అందులో అయితే చేస్తూ ఉన్నాను. అందులో కుక్ చేసిన ప్రతి కర్రీ చాలా టేస్టీగా కుదురుతుంది. ఎందుకంటే అది సెరామిక్ కదా, అందులో టేస్ట్ కూడా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇక్కడైతే నేను ప్రాన్స్ ఆల్రెడీ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టాను రెడీగా. సో ఇక్కడ మీకు రెసిపీ ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చూపించే ఉంటాను కాబట్టి పెద్దగా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. ప్రాన్స్ కర్రీ కోసం కొబ్బరి పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను కదా, అది కూడా వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. అండ్ తర్వాత నేను మమ్మీ మటన్ బిర్యానీ చేస్తూ ఉన్నారనమాట. ఇది 3000 ml సెరామిక్ కుకింగ్ పాట్. ఈ మధ్య నేను ఎక్కువ సెరామిక్ కుకింగ్ పాట్సే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం నాన్ స్టిక్ ప్యాన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది బెస్ట్ హెల్దియర్ ఆప్షన్ అనిపిస్తుంది. అండ్ అందులోనూ కింద అతుక్కోదు చూసారా, అది నాకు చాలా బాగా నచ్చింది. కింద అతుక్కుంది అనుకోండి బిర్యానీస్ చేసేటప్పుడు సగం మాడిపోతుంది కింద, అదొక పెద్ద డిసడ్వాంటేజ్ వేరే దాంట్లో చేస్తే. అదే ఈ పాట్లో చేస్తే అనమాట మనకు అస్సలు కింద అనేది అతుక్కోదు, సేమ్ నాన్ స్టిక్ లాగే వర్క్ అవుతుంది. ఇక్కడైతే బిర్యానీలో మంచిగా నెయ్యితో చేస్తున్నారనమాట. బిర్యానీ స్పైసెస్ వేసేటప్పుడు 2 ఇంగ్రీడియంట్స్ మాత్రం మీరు అస్సలు మర్చిపోవద్దు. ఒకటి బిర్యానీ పువ్వు అని మనకు ఒకటి దొరుకుతుంది అనమాట. ఆ పువ్వు ప్లస్ ఇంకోటి ఏంటంటే జాజికాయ, అది తురిమి వేయండి. అసలు ఆ ఫ్లేవర్స్ ఎలా పడతాయి అంటే మనకి రైస్కి ముక్కకి మనకి బయట బిర్యానీ కూడా ఎందుకు పనికిరాదు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ హోల్ గరం మసాలా స్పైసెస్ మంచిగా నేతిలో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ కూడా మనకి బ్రౌన్ కలర్లో ఉండాలి కదా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసేసి మటన్ వేయాలన్నమాట. మటన్కి మ్యారినేషన్ నేను ఏం చేయనండి, చక్కగా మనకి లేత మటన్ ఉంటే మంచిగా ఉడికిపోతుంది. ప్రెషర్ కుక్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే అసలు ఈరోజు ప్రెషర్ కుక్కే చేయట్లేదు. ఈ బిర్యానీ పాట్లోని ఎంత టెండర్
టెండర్గా కుక్ అవుతుందో మీకు చూపిస్తున్నాను. మటన్ కూడా వేసేసి హై ఫ్లేమ్లో మనకి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు ఉప్పు వేసేసుకొని మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి తర్వాత ఫ్లేమ్ని లో చేసేసి మూత పెట్టి మటన్ని బాగా మగ్గనివ్వాలి. మంచిగా టెండర్ అవ్వాలన్నమాట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ప్రెషర్ కుక్కర్లో చేసిన మటన్ బిర్యానీకి నార్మల్గా ఇలా పాట్స్లో చేసిన బిర్యానీకి ఎంత తేడా ఉంటుందో టేస్ట్లో? ఇక్కడ పెరుగు కూడా యాడ్ చేసాము. పెరుగు యాడ్ చేస్తే మీట్ అనేది టెండర్గా ఉంటుంది కుక్ అయిన తర్వాత. అలాగే కొంచెం గ్రేవీగా కూడా వస్తుందన్నమాట. ఫ్లేమ్ హైలో పెట్టి మాత్రం పెరుగు వేయద్దు. ఫ్లేమ్ని లోగా ఉంచేసిన తర్వాతే పెరుగు వేయండి, లేకపోతే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. పెరుగు వేసి కొంచెం సేపు పెట్టిన తర్వాత కారం వేసేసేయాలి. కారం వేసి ఇప్పుడు ఉడకనివ్వాలన్నమాట మటన్ని బాగా. సో మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు చూసారా ముక్క ఎలా ఉడికిందో మీకు చూపిస్తాను. నాకు ఒక 15 to 20 minutes పట్టింది ఉడకటానికి. సో ముక్క మంచిగా విరిగిపోయింది కదా. ఇప్పుడు మనం రైస్ని దీని మీద సెట్ చేస్తామన్నమాట, లేయర్స్గా వేస్తాము. నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను. 70% బాసుమతి రైస్ కుక్ చేసింది ఇది. కుక్ చేసేటప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర లవంగా చెక్క వేసుకుంటే రైస్లో కూడా ఫ్లేవర్ ఉంటుందన్నమాట. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసేసి ఇంకా కొంచెం సేపు ఒక 15 to 20 minutes కుక్ చేస్తే మన మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అండ్ నెయ్యి వేయటం మాత్రం మర్చిపోవద్దు. పైన నెయ్యి వేస్తే ఆ టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది. చాలా చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉంటుందో చెప్పండి ఇది. అండ్ ప్రాన్ కర్రీ రెడీ అయిపోయింది, మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా మా తోడికోళ్ళు వచ్చే టైంలో నేను ఇక్కడ కొన్ని స్నాక్స్ రెడీ చేసి అయితే పెడుతూ ఉన్నాను. డ్రై ఫ్రూట్స్ వేసి పెడుతున్నాను అనమాట. పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టము. అందులో పిస్తాషియో అంటే చాలా ఇష్టంగా తింటారు అది. అండ్ నా హస్బెండ్ బయటికి వెళ్ళి కొన్ని స్వీట్స్ తీసుకొచ్చారనమాట. మోతీచూర్ లడ్డు అండ్ కాజు బర్ఫీ తీసుకొచ్చారు. మోతీచూర్ మా బాబుకి చాలా ఇష్టం, కాజు బర్ఫీ మా తోడికోళ్ళు వాళ్ళ పిల్లలకి చాలా ఇష్టం అనమాట. ఇలా మాట్లాడుకుంటూ ఉన్నామో లేదో వాళ్ళు వచ్చేసారు. ఇంకా కూర్చొని చక్కగా ఫస్ట్ అయితే మాటలు చెప్పుకుంటున్నాము. రాగానే మా బాబు కొంచెం షై ఫీల్ అయిపోయి ఇంకా సంథింగ్ ఉంటుంది కదా పిల్లలకి, అలా తర్వాత వాళ్ళకి ఇంకా తీసుకెళ్ళి పెడుతూ ఉన్నామన్నమాట. పిల్లలు తింటారు కదా అని చెప్పి 2 గిఫ్ట్స్ ప్యాక్ చేసి పెట్టాను కదా. ప్యాక్ అంటే జస్ట్ నేను గిఫ్ట్ ర్యాప్ ఏం చేయలేదండి. నేను జస్ట్ ఒక 2 bags అయితే తెప్పించి అందులో అయితే 2 గిఫ్ట్స్ పెట్టాను అనమాట. రాగానే ఎప్పుడెప్పుడు ఇవ్వాలా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాడు మా బాబు. వాళ్ళు కూడా మా బాబుకి గిఫ్ట్స్ అండ్ చాక్లెట్స్ తీసుకొచ్చారు. అప్పుడప్పుడు ఇలాంటి గెట్ టుగెదర్స్ ఇలాంటివి ఉంటే చాలా బాగుంటాయండి. ఫ్యామిలీ బాండింగ్ పెరుగుతుంది, పిల్లల్లో కూడా యాక్టివ్నెస్ పెరుగుతుంది. వాళ్ళ సిబ్లింగ్స్తో టైం స్పెండ్ చేస్తే ఇంకా ఫోన్స్ అలాంటివి చూడరు. చక్కగా వాళ్ళకు కూడా ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉన్నట్టు ఉంటుంది. మేమందరం కూర్చొని ఇలా మాట్లాడుకొని ఎన్ని డేస్ అవుతుందో తెలుసా. అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే స్ట్రెస్ అంతా ఎట్టుపోతుందో తెలియదు. ఇంకా ట్రిప్స్ వేస్తేనా ఇంకా చెప్పనే అవసరం లేదు, అంత ఎంజాయ్ చేయొచ్చు. స్ట్రెస్ రిలీఫ్ అనమాట. సో ఇప్పుడు గిఫ్ట్స్ ఇవ్వగానే నేనైతే ఓపెన్ చేయండి, మీకు నచ్చాయో లేదో చూద్దాం అని చెప్పి ఓపెన్ చేపిస్తున్నాను వాళ్ళ చేత. యాక్చువల్గా నేను కూడా చూడలేదు, బికాస్ నేను మార్నింగే కదా ఆర్డర్ పెట్టాను. బట్ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను ఇవి టంబ్లర్స్. నా దగ్గర మీరు చూసుంటే స్కై బ్లూ కలర్ది ఒకటి ఉంటుంది. సో వాళ్ళైతే చూసి మంచిగా సర్ప్రైజ్ అయ్యారనమాట. చిన్న పాపకేమో ఈ కలర్ వచ్చింది అండ్ పెద్ద పాపకేమో బ్లాక్ కలర్లో వచ్చిందనమాట. దే వర్ సో హ్యాపీ. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు బాగా అనిపించింది. ఈ 2 టంబ్లర్స్ ఎందుకు ఆర్డర్ చేశానంటే ఇవి యూస్ఫుల్ అవుతాయి కదా వాళ్ళకు కూడా. అలాంటివి చూసైనా అట్లీస్ట్ ఎక్కువ వాటర్ తాగాలనిపించింది అని చెప్పి. అందులోనూ అది స్టీల్ మెటీరియల్ అనమాట లోపల, అది కూడా మంచిదే కదా హెల్త్కి అని చెప్పి ఆర్డర్ చేశాను. వాళ్ళకి బాగా నచ్చింది. అండ్ బిర్యానీ అయిపోయిన తర్వాత చూపించలేదు కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను. కుక్ చేసేటప్పుడు ఎంత మంచి అరోమా వస్తుందో తెలుసా, ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టు అనిపించింది. ఇప్పుడు మీకు లోపల ముక్క ఎలా ఉడికిందో ఇది కూడా చూద్దాము. రైస్ టెక్స్చర్ అయితే మంచిగానే ఉంది, పలుకులుగా ముద్దగా ఏం అవ్వలేదు. అండ్ పీస్ కూడా మంచిగా ఉడికిపోయింది అనమాట. మీకు నా క్రాకరీ డీటెయిల్స్ ఇవన్నీ కావాలంటే నేను లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి.
ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది కదా. ఫ్రూట్ కస్టర్డ్ కూడా ఇందాక చల్లార్చడానికి పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత అప్పుడు ఫ్రెష్గా ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వైట్ రైస్ కూడా కుక్ చేశాను అనమాట. వైట్ రైస్ ఈ సెరామిక్ పాట్లో వేస్తున్నాను. ఇది స్టవ్ టాప్ కాదు కానీ మైక్రోవేవ్ సేవ్ అనమాట. చక్కగా మనం ఇందులో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వేడి చేసుకోవాలైతే వేరే గిన్నెలోకి మార్చుకోకుండా ఇందులోనే చక్కగా మనం మైక్రోవేవ్ చేసుకోవచ్చు. తర్వాత పన్నీర్ కూడా ఆర్డర్ చేశానని చెప్పాను కదా, ఈ సిరామిక్ దాంట్లో వేసాను అనమాట. బౌల్లో చక్కగా క్యూట్గా ఉంది. సెట్ ఆఫ్ 2 వచ్చాయి అవైతే. పన్నీర్తో పాటు ఈ చికెన్ స్టిక్స్ కూడా ఆర్డర్ చేశాను, సమీర్కి చాలా ఇష్టం అని చెప్పి. అండ్ తర్వాత అన్ని డైనింగ్ టేబుల్ మీద సెట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నా గ్లాస్ సెట్ చూపిస్తాను అండ్ డిజర్ట్ బౌల్స్ కూడా చాలా బాగుంటాయండి. పిల్లలున్నా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదనమాట. ఇది మంచి స్టర్డీ మెటీరియల్తో, చిప్ రెసిస్టెంట్ ఉన్న మెటీరియల్తో చేశారు కాబట్టి అంత ఈజీగా పగలదు. అండ్ లెస్ వెయిట్ కూడా, పిల్లలు కూడా ఈజీగా పట్టుకొని తాగేయచ్చు. చాలా స్టైలిష్గా ఉంటుంది మనం డైనింగ్ టేబుల్ మీద సెట్ చేస్తే. ఇవైతే తీసి క్లీన్ చేసి ఇప్పుడు యూజ్ చేస్తానన్నమాట. అండ్ నేను కస్టర్డ్ చేశాను కదా, కస్టర్డ్కి ఈ డిజర్ట్ బౌల్స్లో అయితే సర్వ్ చేయాలని చెప్పి అనుకున్నాను. మీకు చూపిస్తాను ఎంత బాగా కనిపిస్తాయో. మీకు ఎవరైనా ఇలా మంచిగా మంచి మంచి డిజైనర్ బౌల్స్ లాంటివి ఇవన్నీ కలెక్షన్ ఇష్టమైతే ఇది ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ తర్వాత అన్ని టేబుల్ మీద రెడీ చేసి పెట్టేస్తూ ఉన్నాను. మీరు చూడండి నా టేబుల్ ఎంత మంచిగా అనిపిస్తూ ఉందో తెలుసా. నేనే చూసుకుని మురిసిపోతూ ఉన్నాను అనమాట. ఇంకా తర్వాత మా వదిన వాళ్ళు, మేము అందరం, పిల్లలు అందరం కలిసి చక్కగా మాటలు చెప్పుకుంటూ భోజనం చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ అన్నిట్లో కన్నా బిర్యానీ, వైట్ రైస్, రొయ్యలు ఈ 3 అయితే సూపర్. బయట నుంచి ఎందుకైనా ఆర్డర్ చేశానా అనిపించింది. కొంచెం టైం ఉంటే నేను అది కూడా ఇంట్లోనే చేసేసి ఉండేదాన్ని. చికెన్ స్టిక్స్ రావు కానీ అట్లీస్ట్ పన్నీర్ అయినా చేసి ఉండేదాన్ని అనమాట. మీకు నా డైనింగ్ టేబుల్ మీద లుక్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. దే ఆల్సో హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. అప్పుడప్పుడు ఇలాంటివి గెట్ టుగెదర్స్ పెట్టుకుంటే బాగుంటుంది. నాట్ ఓన్లీ రిలేటివ్స్, ఫ్రెండ్స్తో కూడా పెట్టుకున్నా కూడా మనకి మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా లంచ్ అంతా చేసేసిన తర్వాత డిజర్ట్కి ఇంకా బౌల్స్లో వేస్తున్నాను అనమాట. మీరందరూ నా వీడియోస్ ఫాలో అవుతుంటే తెలుసు, మా ఇంట్లో బిర్యానీ కానీ నాన్ వెజ్ కానీ తింటే డెఫినెట్గా డిజర్ట్ ఉండాల్సిందే కదా. ఈరోజు కస్టర్డ్ చేశాను కాబట్టి ఇంకా ఇదే తింటూ ఉన్నాము. ఫ్రూట్స్ ఇప్పుడు యాడ్ చేశాను, ఫ్రెష్గా కట్ చేసిన ఫ్రూట్స్. ఇందాక దానిమ్మకాయ ఒలిచాను కదా, అవి కూడా వేస్తూ ఉన్నాను. గ్రీన్ గ్రేప్స్ కూడా వేస్తే బాగుంటుంది కానీ నేను చూశాను, నాకు అసలు ఎక్కడ దొరకలేదు గ్రీన్ గ్రేప్స్, అందుకే వేయలేదు. ఇంకా రకరకాల ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మా ఇంట్లో ఎక్కువ వేస్తే కూడా తినరనమాట. బనానా వేసినా టేస్టీగా ఉంటుంది, బట్ మొత్తం దాంట్లో నేను వేసేయట్లేదు ఎందుకంటే అది టేస్ట్ వేరుగా వచ్చేస్తుంది. అందుకే నేను ఈ చిన్న బౌల్లో వేసాను కదా, డిజర్ట్ బౌల్లో. ఎవరికైతే కావాలో బనానాస్ విడిగా కట్ చేసి అయితే వేసాను. కొన్ని లెఫ్ట్ ఓవర్స్ మిగిలితే ఈ గ్లాస్ కంటైనర్స్లో అయితే వేసి పెట్టేస్తున్నాను. ఇవి ఎయిర్ టైట్ కంటైనర్స్, దీనిలో పెడితే అసలు ఫ్రెష్గా ఉంటుంది, మాయిశ్చర్ రెసిస్టెంట్ కూడా. స్లిమ్గా ఉన్నాయి కాబట్టి మనకి ఫ్రీజర్లో పెట్టుకున్నా కూడా ఎక్కువ ప్లేస్ అనేది ఆక్యుపై చేసుకోదనమాట. మంచిగా డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మా తోడికోడలు వాళ్ళు కూడా ఇంటికి బయలుదేరారనమాట. మీకు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా లింక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇదండి ఈరోజు వ్లాగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.